ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కార్టూన్ చూడండి. ఈ కార్టూన్లో మీరు ఫుల్ ఫ్రేమ్లో చూస్తున్నారు చాలా క్లియర్గా. అంటే గద్దర్ పేరు ఈ అవార్డులకు ఇవ్వడం వల్ల సమాజంలో ఏ రకమైన సంకేతం వెళ్తుందని చెప్పడానికి ఈ కార్టూన్ ఒక నిదర్శనం. ఈ అవార్డ్స్ అడవి తల్లికి దండాలు అని గద్దర్ అంటుండు, కానీ కింద కలప దొంగతనం చేసే హీరో అల్లు అర్జును మా తల్లి అడవికి దండాలు అని కింద పెద్ద కత్తి పట్టుకొని దాన్ని ఏమంటారు గొడ్డలు పట్టుకొని అదే కలపను ఎత్తుకపోతూ అడవిని ఎత్తుకపోతూ ఆయన కూడా అంటుండు మా తల్లి అడవికి దండాలు అని. ఎంత ఎంత ఒక్క కార్టూన్లో గద్దర్ పేరుని ఏ రకంగా ఈ అవార్డ్స్ పేరుతో ఆయనకున్న గౌరవాన్ని, ఆయనకున్న రెస్పెక్ట్ని, అంత గొప్ప త్యాగం చేసిన ఆ గొప్ప మహనీయుణ్ణి ఈ అవార్డ్స్ పేరుతో తగ్గిస్తున్నారా అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు కాదు, ఆ అవార్డ్స్ ప్రకటించినప్పుడు కూడా చాలామంది దీన్ని వ్యతిరేకించారు. ఈ అవార్డ్స్ ఎట్లు ఇచ్చిర్రు అన్నదానికి ఒకసారి ఆడియో వినండి. మంత్రి సీతక్క గారు మాట్లాడింది. దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జైబీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఆమె ఏమంటున్నారు, మంచి మంచి సినిమాలకు జై భీమ్ లాంటి సినిమాలకు అవార్డ్స్ రాలేదు, కానీ కేంద్ర అవార్డ్స్ పుష్ప 2 సినిమాకి అవార్డు ఎట్లా ఇస్తారని మాట్లాడింది. ఇవాళ అదే గద్దర్ అవార్డు అదే పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్కి ఇచ్చారు. ఎట్లా ఇది? ఇంకా చాలా విషయాలు ఈ అంశం దీంట్లో మాట్లాడాలి. ఈ జ్యూరీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ టోటల్ అవార్డ్ సెలక్షన్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అసలు అర్హులా కాదా అన్న చర్చ కూడా వస్తున్నది. నా ముందు తెలుగు సినిమా, ముఖ్యంగా తెలంగాణ సినిమా డైరెక్టర్ అనొచ్చు, రఫీ గారు, తెలంగాణ ఉద్యమకారులు మన ముందు కూర్చున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. వెరీ క్లియర్ కనబడుతున్నది. సో ఆ కార్టూన్ చూసినా, సీతక్క గారి మాటలు చూసినా, ఇప్పుడు సీతక్క గారు మాట్లాడేది కాబట్టి ఆమె బయటకు అనిపిస్తుంది. అంతకుముందు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడిందే కదా అల్లు అర్జున్ కేసు వచ్చినప్పుడు. సో ఓవరాల్ గా ఈ గద్దర్ పేరుని అవార్డ్స్ కి పెట్టడం అన్నది కరెక్ట్ అనిపించిందా మీకు? అస్సలు కాదు. నేను మొదట్లోనే సీఎం గారు ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రో నేను అప్పుడే సున్నితంగా నేను 2-3 ఇంటర్వ్యూస్, వ్యాసాలు కూడా రాసిన. నేనేమన్నా అంటే జరిగిపోయింది ఏదో ఫ్లోలో అనేసిండ్రు, మీ మంచి మనసుతోని గద్దర్ మీద ఉన్న ప్రేమతో ఆలోచించకుండా అనేసిండ్రు, పర్వాలేదు. కానీ మీరు ఒక బుద్ధిజీవులతో ఒక చర్చ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకొని ఉంటే ఈ చారిత్రక తప్పిదం జరిగి ఉండేది కాదని నేను చెప్పిన, ఒక తెలంగాణ పౌరుడిగా చాలా చెప్పిన. కానీ పట్టించుకోలే. నేను మీడియా పరంగా కూడా చెప్పిన, పట్టించుకోలే. తర్వాత ఏం చేసిండ్రు, గద్దర్ సినిమా అవార్డుని డిజైనింగ్ కమిటీ అని పెట్టిండ్రు. దాంట్లో ఒక పాత తెలంగాణ తెచ్చి చైర్మన్ లెక్క పెట్టిండ్రు. కానీ మిగతా మెంబర్స్ అందరు ఎవరు ఉన్నారు? తెలంగాణ అవార్డు కదా అది, సురేష్ బాబు, రాఘవేందర్ రావు, వీళ్ళు పక్కా కమర్షియల్ సినిమాలు, బిందెలు, అదేంటి ఆపిల్స్, ఈ టైపు వాళ్ళని తీసుకొచ్చి గద్దర్ సినిమాను డిజైన్ చేయమన్నారు. అంటే తెలంగాణలో బుద్ధిజీవుల కరువు ఉన్నదా? మామూలు విశ్లేషకులను తీసుకపోయినా, మీలాంటి జర్నలిస్టులను తీసుకపోయినా ఆలోచన పరులు తెలంగాణలో ఉన్నారు, నాకు తెలుసు కదా, మంచిగా ఆలోచిస్తారు. వీళ్ళని తీసుకుపోయి గద్దర్ని అవార్డు చేయమంటే గద్దర్ నేపథ్యం వీళ్ళకి ఏం తెలుసు, ఎట్లుండాలి ఏం తెలుసు. అది సెకండ్ తప్పు. ఓకే. థర్డ్ తప్పు ఏమైందంటే, విధి విధానాలు ఉంటాయి, ఏ అవార్డు ఉన్నా కూడా విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు రాసేటప్పుడు కూడా అట్లీస్ట్ వాళ్ళు సూచించాలి కదా, ఈ గద్దర్ అనేది ఒక వ్యక్తి పేరు, ఒక మహోన్నతమైన వ్యక్తి, ఆయన ఒక సామాజిక స్పృహకు నిదర్శనం, ఒక ప్రజల గొంతుక అని మనం భావిస్తాం తెలంగాణ సమాజం. అయితే ఇప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ అవార్డు ఎంత గొప్పగా ఒక మనిషికి పెట్టినరు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇండియా మొత్తానికి ఒకరికే పెడతారు. వ్యక్తి మీద పెట్టినప్పుడు ఆ వ్యక్తికి సేమ్ సింబలైజ్ అయ్యేటోని పెడితే వాడికి కూడా అబ్బా గద్దర్ అన్న అవార్డు నాకు వచ్చిందని గర్వంగా పెట్టుకుంటాడు. గద్దర్ ఖ్యాతి కూడా నిలబడుతుంది.
ఇప్పుడు వీళ్ళు 24 క్రాఫ్ట్స్ కి గద్దర్ 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 అని చెప్పి ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందా అవార్డు? ఆ పాట ఏదో పాట ఉంటది, ఏదో ఆ పాట. పాటలో ఐటమ్ సాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఆయన స్మగ్లర్, ఆయన పాత్ర స్మగ్లర్ది. అరే ఆయన నటనలా జీవించిండు కదా, స్మగ్లర్ అయితే ఏమైంది అనొచ్చు మీరు. రేపు బ్రహ్మాండంగా రేప్ చేస్తాడు, జీవించేస్తాడు. దాంట్లో గద్దర్ అవార్డు ఇచ్చి అరే గద్దర్ అవార్డు అట అని ఎవరన్నా సూచిండ్రు అనుకో, అది సినిమా యాక్షన్ అట్లనే చూడాలంటే ఎట్లా? చూడాలని అంటారు. నేననేది అంటే పొంతన లేదు, సంబంధం లేదు. ఇక్కడ ఇమ్మాచ్యూరిటీ బయటపడుతుంది. ఇవాళ కూడా ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఇప్పటికి కూడా మీరు సరి చేసుకోకపోతే తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు జరిగి చారిత్రక తప్పిదం లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే తెలంగాణ వాళ్ళకు అవార్డు పేరు పెట్టుడు రాదు, ఇచ్చుడు కూడా రాదని ఒక బద్నామైతం. తర్వాత విషయము, ఈ అవార్డు అసలు ఇచ్చే అవసరం ఏంది? ఫస్ట్ నేను మొదటి నుంచి తెలంగాణ సినిమా పాలసీ కావాలని అడిగినోడిని. అంటే తెలంగాణ భూమి పుత్రులు ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయ్యి 20 ఏళ్ల నుంచి ఉన్న చిన్న నిర్మాతలు కూడా సేమ్ పరిస్థితులు ఉన్నారు. ఒక లో బడ్జెట్ సినిమా తీయాలంటే తీసినాక ఎటు పోవాలి? గుత్తాధిపతి మీద డిపెండ్ కావాలి.